హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ ఫర్ ఎమ్ యూట్యూబ్ ఛానల్. మనం థర్డ్ క్లాస్ తెలుగుకు సంబంధించి పదాలు, అర్థాలు, కొత్త పదాలు ఏవి ఉన్నాయనేది డిస్కస్ చేద్దాము. 1 మార్క్ గ్యారంటీగా మనం కన్ఫామ్గా చెప్పొచ్చు పదాలు, అర్థాల నుంచి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది తెలుగు తోట 3వ తరగతి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం ప్రవేశిక. మనం రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించాము, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. 1949వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాం. ఈ డేట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్. ఈ వరుసక్రమం అనేది ఎక్కువసార్లు అడిగారు. ఫస్ట్, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంగా ప్రకటిస్తున్నాం. ఈ ఆర్డర్ అనేటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ 3వ తరగతి తెలుగు పాఠానికి సంబంధించిన విషయ సూచిక. తెలుగు తల్లి, దేశభక్తి ఇతివృత్తం, ప్రక్రియ గేయం. ఇవి 2 సంసిద్ధతా పాఠాలు. మర్యాద చేద్దాం, హాస్యం, కథ. మంచి బాలుడు. మంచి బాలుడులో బాలుడు అవ్వకు సహాయం చేస్తాడు కాబట్టి సహానుభూతి. గేయ కథ ఇది కథ రూపంలో ఉంటుంది. గేయ ప్రక్రియ గేయంగా ఉంటుంది కాబట్టి గేయ కథ. నా బాల్యం ఎవరిది? షేక్ నాజర్ది. సో ఆయన బుర్రకథకు సంబంధించినటువంటి కళలు, నాటక రంగానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఇతివృత్తం కళలకు సంబంధించినది. అతను తనకు తానే ఆ కథను చెప్తున్నట్టు ఉంటుంది కాబట్టి ఆత్మకథ. పొడుపు విడుపు. పొడుపు కథలు అనేటివి ఉంటాయి. సీతి, వెంకి, గిరి, సూరి వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటారు కాబట్టి భాషాభిరుచి. సంభాషణ. మేమే మేకపిల్ల ఢిల్లీకి వెళ్ళి రాజును చూడాలి అంటూ ఫస్ట్ ఏరును, తర్వాత మంటని, తర్వాత గాలిని ఇలా ఒకరినొకరిని సమీపిస్తూ సహకారం ఏ విధంగా ఒకరికొకరు చేయాలి అని చెప్పేసి పాఠం నడుస్తుంది కాబట్టి ఇతివృత్తం పరస్పర సహకారం, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని. మేమే మేకపిల్ల అనేది కథ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ పద్యరత్నాలు, నైతిక విలువలు, పద్యాలు. మా ఊరు ఏరు. ఏరు అంటేనే అర్థం ప్రకృతి వర్ణన, గేయం. తొలి పండుగ కాబట్టి సంస్కృతి సంప్రదాయాలు కథనం రూపంలో సాగుతుంది. మొదటి పాఠం తెలుగు తల్లి, సంసిద్ధతా పాఠం. ఇది అదేవో తెలుగు తల్లి, అందాల నిండు జాబిల్లి పాట. 3వ తరగతికి తెలుగు సంబంధించిన పాఠాలు ఏ విధంగా ఉంటాయని చూపించాను. కానీ ఇప్పటి నుంచి కేవలం పాఠాలకు సంబంధించిన పదాలు, అర్థాలు మాత్రమే చూద్దాం. మనం ప్రతి అర్థాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉండదండి. ఎందుకంటే కొన్ని జాబిల్లి, చందమామ, చంద్రశాల, చలువరాతిబడివి పదం చూస్తేనే కొన్ని మనకు ఆల్రెడీ అర్థమై ఉంటాయి. కొన్ని పదాలు మనం గ్రహించలేనిటివి, కొన్ని కొత్త పదాలు ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం డిస్కస్ చేద్దాం. అనుంగు, ప్రియమైన, చనవోయ్, వెళ్ళబోయి, నిశ్చయంగా, నమ్మకంగా, తప్పనిసరిగా. మీరు హోల్డ్లో పెట్టుకొని ఒకసారి అన్ని పదాలు రివిజన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి పదాలు, అర్థాలు. బిక్కమొహం, ఏడుపు మొహం. సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి అర్థాలు. అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. కుమ్మరించడం, ఒక్కసారిగా పోయడం, బంధించి కట్టివేసి, ఘనంగా, గొప్పగా. థర్డ్ లెసన్ జడిసి, భయపడి, వడి, వేగం, సాయం, సహాయం, కొనిపోవు, తీసుకుపోవు, మనము, మనస్సు, దుర్బలులు, బలం లేనివారు. 4వ పాఠం నా బాల్యం. ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గుంజ, రాట. ఉడుపు విడుపు పాఠానికి సంబంధించిన అర్థాలు. నొయ్యి, బావి, ప్రారంభించు, మొదలుపెట్టు, ఏరు, బావి. మేమే మేకపిల్ల, బుద్ధి, ఆలోచన, వాలకం, తీరు, అదృశ్యం, మాయం, తిన్నగా, నేరుగా, కాగు, పెద్ద బిందె. ఇవి పద్యరత్నాలకు సంబంధించిన పద్యాలు, వాటి అర్థాలు. అనగా, పాడగా, అతిశయిల్లు, అభివృద్ధి చెందు. అంటే మనకి ఒక చిన్న లైన్ ఇచ్చి సాధారణమైన పనులు సమకూరు ధరలోన అన్నప్పుడు ఇక్కడ సమకూరు అంటే అర్థం అని అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రశ్నలు చూసాం. సమకూరు అంటే నెరవేరు,
వేము అంటే వేప, సాధనము అభ్యాసం, ధర భూమి నేల. సెకండ్ పద్యం బహుళ అనేక, శబ్దచయము పదాల సమూహం, అబ్బు అలవాటగు, సహనము ఓర్పు, ఐకమత్యం కలిసి ఉండడం, ఆవశ్యకం అవసరం, ఎప్పుడు ఎల్లప్పుడు, బలిమి బలం. నెక్స్ట్ కలములు తామరలు, కమలాప్తుడు సూర్యుడు తామరలకు మిత్రుడు. ఇది ఉత్పత్తి అర్థానికి కూడా మనం ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం. భాస్కరుడు అంటే ఒక ఉత్పత్తి అర్థం ఉంటుంది, కమలాప్తుడు అంటే సూర్యుడు, తామరలకు మిత్రుడు. రశ్మి కిరణము వేడి, సోకి అంటే తాకి తగిలి అని అర్థం, నిలవు అంటే చోటు. ఇది చాలా ఇంపార్టెంట్, మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అర్థాలు ఇవి, ఒకసారి బాగా చూసుకోవాలి. నెక్స్ట్ సుమతి శతకానికి సంబంధించిన పద్యం లావు బలం శక్తి, భావింపగా ఆలోచింపగా. గ్రావం అంటే కొండ, ఇది కొంచెం కొత్త పదం, బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రావం కొండ. మావటివాడు ఏనుగును నడిపించేవాడు, మహి భూమి. కులనిధి ఎక్కువ నీరు కలిగినది, విలసతముగా చక్కగా, చలిచలమ మంచినీటి గుంట, అంబోది సముద్రం. అర్చన పూజ సేవ, స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవటం, సానుభూతి దయ కలిగి ఉండటం, స్వర్గం సుఖం, సౌఖ్యమన్నా సుఖమనే వస్తుంది. నెక్స్ట్ ఇచ్చకములు ప్రియమైన మాటలు, ఆప్తవరులు, ఆప్తపరులు కాదు, ఆప్తవరులు హితులు. కాంచు చూచు, చెలిమి కాండ్రు స్నేహితులు. మా ఊరి ఏరుకు సంబంధించిన అర్థాలు ఏడాది సంవత్సరం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆరుగాలం అనేది నా బాల్యం పాఠంలో చూసాం. ఆరుగాలం అన్న ఏడాది అంత, సంవత్సరం. పారు ప్రవహించు, సుగంధము మంచి వాసన. రొదలు శబ్దాలు, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. రొదలు శబ్దాలు, హొయలుగా వయ్యారంగా. నెక్స్ట్ తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక, పొంగు ప్రవాహం పెరుగు, ఇసుక తిన్నెలు ఇసుక మేటలు, కొరత తక్కువ, ఏరు నది. లాస్ట్ లెసన్ 9వ పాఠం తొలి పండుగకు సంబంధించిన అర్థాలు కమ్మని మంచి చక్కని, నైవేద్యం నివేదన చేసేది దేవుడికి పెట్టేది, విశేషాలు కొత్త విషయాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ 9వ పాఠంలో ఈ సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు అనేటివి ఇంపార్టెంట్. ఈ 69 సంవత్సరాలు మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఫస్ట్ 10 సంవత్సరాలు, చివరి 10 సంవత్సరాలు, ప్రస్తుతం ఉన్న సంవత్సరానికి ఒక సంవత్సరం ముందు తర్వాత సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో తెలుగుకు సంబంధించిన భాషాంశాల పార్ట్స్ అన్నీ 9 లెసన్స్కి సంబంధించిన భాషాంశాలు అనేటివి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోద్దు.